ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనకు ఒక విషయాన్ని చెప్తున్నాడు. 4వ అధ్యాయం 6వ వచనంలో, దేని గురించి చింతపడుకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. దేని విషయంలో కూడా మీరు చింతించవద్దు, బాధపడవద్దు, దిగులు పడవద్దు, ప్రార్థన చేయండి. ప్రతి బంధకానికి విడుదల ప్రార్థన, ప్రతి రోగమునకు స్వస్థత ప్రార్థన. ఈ ప్రార్థన మనకి మనోధైర్యాన్ని కలగజేస్తుంది. ఈ ప్రార్థన మనకు కలిగిన అనారోగ్యం నుంచి విడుదలను కలగజేస్తుంది. ఈ ప్రార్థన ప్రతి విధమైన బంధకాల నుండి మనలను విడిపిస్తుంది. శోధన మనకి సంభవించినప్పుడు, కష్టములు మనకి సంభవించినప్పుడు, వేదనలు మనకి సంభవించినప్పుడు ప్రార్థన చేసే జీవితాన్ని మనం కలిగి ఉంటే వాటన్నిటిని జయించే శక్తిని దేవుడు మనకిస్తాడంట.